ఏం చేశారు? ప్రార్థనా పూర్వకంగా అక్కడికి వెళ్ళి కానుకలు ఇచ్చి అనేక రకాలుగా ఆయన్ని ఆరాధించారా లేదా? అవునా? ఆరాధించారా? ఇఫ్ యూ డోంట్ వర్షిప్, ఇఫ్ యూ డోంట్ స్పెండ్ టైం అట్ ద డే ఆఫ్ విజిటేషన్, యూ లూజ్ హిమ్. ఆయన దర్శించే కాలంలో ఆయన వెతకకపోతే ఏం చేస్తాం? మనం ఆయన్ని కోల్పోతాము. ఈ దర్శన కాలంలో వెతకలేదనుకోండి, అవునా, సామాన్య మానవుడిగా నువ్వు మానేయాలి. షుడ్ నాట్ థింక్ యాజ్ ఆర్డినరీ మ్యాన్. కామన్, నువ్వు మానవుడు అని మర్చిపో. పక్కన నువ్వు మానవుడు అని మర్చిపో అని చెప్పండి. ఫర్గెట్ దట్ యు ఆర్ అ మ్యాన్. మనం దేవుని బిడ్డలు ఇక్కడ కూర్చుకున్నాం. నో 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 నాట్ దిస్ ఓల్డ్ డైలాగ్స్. యు ఆర్ నాట్ ఎ మ్యాన్. యు షుడ్ నాట్ లివ్ యాజ్ ఎ మ్యాన్. అసలు నువ్వు మానవుడు అనేదే మర్చిపోవాలి. ఫర్గెట్ దట్ యు ఆర్ అ మ్యాన్. ఎందుకంటే మానవుడి దర్శనం గురించి ఆలోచించి ఇది ఎవరికి అర్థం కాదు కూడా. దే కెన్ నాట్ అండర్స్టాండ్ దిస్ థింగ్స్. కమ్ వచ్చేయం. ఎంతమంది రాశారు ఇప్పుడు? ఎవ్రీబడి రోట్ ఇట్. వెరీ గుడ్. ఎంతమంది పాటిస్తారు రేపటి నుంచి? ఎవ్రీబడి, రైట్. ఎందుకంటే కొన్ని రోజుల్లోనే వాతావరణం మారిపోవాలి. హల్లెలూయా. అలా ప్రేయర్ చేయాలి. చేంజ్ ద అట్మాస్ఫియర్. ఎలా మారిపోవాలా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఎలాగా మారిపోవాలా అంటే, ఒక బోట్ వెళ్తుంది, అవునా, ట్రైన్ బ్రిడ్జ్ మించి పడిపోయింది, అందరూ చనిపోయారు. కానీ 7 కుటుంబాలు చావలేదు, వాళ్ళకి ఏం కాలేదు, వాళ్ళ నీటిలో కూడా మొలగలేదు, వాళ్ళ అందులోంచి వచ్చి ఒడ్డుని కనపడ్డారు. ఇలాగా వీళ్ళు ఎలా బతికారో తెలియదు. ఇలాంటి దాని గురించి పత్రికలో వస్తేనే కానీ దశ నెరవేరినట్టు కాదు. హల్లెలూయా. మరణం కొట్టివేయబడాలి. హల్లెలూయా. ఏంటో ఆశ్చర్యంగా అందరూ ఎవరో వాళ్ళని తీసుకొచ్చినట్టు ఒడ్డిన వాళ్ళ లగేజ్తో సహా ఆ సగం తినేసిన అట్టుపండు కూడా వచ్చిందంట నీ బ్యాగ్ లో. హల్లెలూయా. దోతలు అలా పక్కన పెట్టాయంటే వెళ్ళి, అవునా, అప్పుడు ఏం చేస్తారు? మట్టి నాక్క. హల్లెలూయా. నీ దేవుడు ఇంత గొప్ప దేవుడా? అవును. యువర్ గాడ్ ఈజ్ సచ్ ఎ బిగ్ గాడ్. హల్లెలూయా. ఇంత గొప్పగా రక్షిస్తాడా? ఇంత నిజంగా మరణాన్ని కొట్టివేస్తాడా మీ దేవుడు? అవును, అవును. దిస్ ఈస్ ద గాడ్ వి వర్షిప్. ఇలాంటి ఖ్యాతి వచ్చే వరకు ప్రార్థించాలి. అవునా? ఈ టైంని విడిచిపోకూడదు. హల్లెలూయా. డోంట్ లూజ్ దిస్ టైమ్ ఆఫ్ విజిటేషన్. డోంట్ లూజ్ దిస్ టైమ్ ఆఫ్ విజిటేషన్. అవునా? దీన్ని కోల్పోకండి. అవునా? ఇప్పుడు దాకా భూమి మీద ఎవరికి ఇవ్వలేదు. అవునా? ఈ ఖండములో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతం వాళ్ళకి దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఏదో అంటారు చూసారా, నఫ్తాలి జబులోనని వారికి గొప్ప వెలుగు కనబడ్డది అని. అలాగే ఈ హైదరాబాద్ పట్టణస్తులకు గొప్ప వెలుగు దేవుడిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఈ ప్రత్యక్షత జ్ఞానం ఉందా ఏంటిది? అవునా? గొప్ప మేలులు, అవునా, ఎంతో గొప్ప మేలులు, గొప్ప వెలుగు, అవునా, ఎస్, గొప్పగా వేరుపరచుట. దీస్ ఆర్ ఆల్ వెలుగు తేజరిల్లుట, గ్రేట్ థింగ్స్, గ్రేట్నెస్. ఇది మానవుడు ఆలోచిస్తే కుదరదు. కానీ దేవుడు అంటున్నాడు, నా తలంపుల కంటే నీ తలంపులు ఆకాశమంత ఎత్తులంట. హల్లెలూయా. అంటే నువ్వు ఊహించనంత గొప్పగా నిన్ను బ్లెస్ చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. God is ready to bless you at a level that you can't even comprehend. సో ఆహారం కాని దాని కొరకు నీ సమయాన్ని ఇప్పుడు వేస్ట్ చేసుకోక. టేక్ సమ్ టైమ్ ఆఫ్ అండ్ యూజ్ దిస్ ఫర్ గాడ్ టు సీక్ హిమ్. చదవం, కంటిన్యూ చేయి 11 నుంచి. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. హల్లెలూయా. అంటే ఈ దర్శనం ఇప్పుడు మనలో సఫలం చేస్తారా చేయదా? హల్లెలూయా. గాడ్స్ వర్డ్ విల్ రెస్ట్. ఎవరైతే ఇందులో ప్రార్థిస్తారో వాళ్ళు ట్యాప్ అవుతారు. అవునా? చదువు. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును. ఇది అండర్లైన్ చేసుకోండి. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును. పర్వతములను మెట్టలు సంగీతనాదము చేయును. ఇంకా పొలములోని చెట్లన్నీయు చప్పట్లు కొట్టు. పొలములోని చెట్లన్నీయు ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపకార్థ సూచనగాను ఉండును. హల్లెలూయా. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? And I was studying this, God took me to this chapter. అవునా? అప్పుడు దేవుని అడిగాను, ప్రభువా ఇదేంటిది? మనుషులు తప్పట్లు కొట్టడం చూశాను, పర్వతములు డాన్స్ చేయడం ఏంటి, చెట్లు తప్పట్లు కొట్టడం ఏంటి, ఇదేంటిది? వాట్ ఈస్ దిస్ రెస్పాన్స్ టు యువర్ గ్లోరీ? దెన్ గాడ్ టుక్ మీ టు Romans 8. రోమీయులు 8వ అధ్యాయం కొద్దాం. యూ విల్ సీ ద బ్యూటీ ఆఫ్ ద స్క్రిప్చర్స్ హియర్.
when you come to Romans 8, రోమీయులు 8వ అధ్యాయంలో చూడండి, 19 నుంచి చదువుదాం. 19 నుంచి చదువుదాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఇది? అప్పుడే అర్థమైపోయిందా? అంటే మీకు వాక్యం ఎక్కుతుంది అనమాట మీకు. హల్లెలూయా. అవునా? ఎప్పుడైతే అంటే దేవుని కుమారులు ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నారు, కానీ ప్రత్యక్షత ఉందా? ఎప్పుడైతే శత్రువులందరూ పాదాల కిందకు వస్తారో దేవుని కుమారులు ఏమవుతారు? ప్రత్యక్షపరచబడతారు. అప్పుడు ఏ సృష్టి అయితే దేవుడు శపించాడో దాన్ని, అవునా, ఆదామును శపించలేదు. దేని శపించాడు? ఆదాము నిమిత్తము భూమిని. అందుకే అవన్నీ 6000 సంవత్సరాల నుంచి శాపంలో ఉన్నాయంట. ఎప్పుడైతే మన ప్రత్యక్షత విడుదలవుతుందో అవి కూడా విడిపింపబడతాయంట శాపము నుంచి. హల్లెలూయా. అందుకే పర్వతములు, చెట్లు, భూమి అంతా ఆనందంగా ఉంటుందంట. హల్లెలూయా. ఎక్కడ పడితే అక్కడ పళ్ళు, ద్రాక్ష చెట్లు అన్నీ వస్తాయన్నమాట. ఎక్కడ పడితే అక్కడ రకరకాల పళ్ళు అన్నీ ఉంటాయి. అప్పుడు ఏదైనా తోట వల్లే ఉంటుంది ఈ భూలోకము. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ. అవునా? అంటే సృష్టి దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు ఆశపడుతుందంట, దాస్యమునకు లోనై ఉందంట. అవునా? అది కూడా విడిపించబడాలని. లుక్ ఎట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దెన్ చదవం, రీడ్ ఇట్. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదును అను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపర్చిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు, అంటే ఇంతకాలం సృష్టి ఏం చేస్తుందంటే ఈ కొండలో ఈ చెట్లన్నీ ఏం చేస్తున్నాయంట? ఏకగ్రీవంగా మూలుగుతున్నాయంట, బాధపడుతున్నాయంట. The whole creation is in bondage. క్రైస్తవులు మనుషులే కాదు, అవునా, సంఘాలే కాదు, అన్యజనులే కాదు, వాళ్ళ బాధల్లోనే కాదు, సృష్టి కూడా మూలుగుతుందంట. చదువు. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. హల్లెలూయా. ఈ దర్శనం కొరకు మూలగాలన్నమాట. శత్రువులందరూ మన పాదాల కిందకి రావాలా. ఎప్పుడైతే ఇది జరుగుతుందో దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత నెరవేరుతుంది. నెరవేరితే మనం విడిపింపబడతాము, లోకము విడిపించబడుతుంది, సృష్టి కూడా విడిపించబడుతుంది అంట. హల్లెలూయా. చూసారా? అంటే ఈ 6000 సంవత్సరాలు క్లైమాక్స్ స్టోరీ, క్లైమాక్స్ సీన్ మనకిచ్చాడు దేవుడు. హల్లెలూయా. డిడ్ యు సీ దట్? డిడ్ యు సీ దట్? దీనికి కొంచెం జీర్ణించుకోవడానికి టైం పడుతుంది. ఈ వాక్యం అంత త్వరగా, దీనికి కొంచెం మీరు జీర్ణించుకోవడానికి ఒక 100 ఏళ్ళు పడుతుందేమో కదా. 1000 సంవత్సరాల యూనో. కెన్ యూ డైజెస్ట్ దిస్? కెన్ యూ డైజెస్ట్ దిస్? ఏషియా ప్రవచించాడా లేదా? ఆల్రెడీ ఏషియా ప్రవచించింది కొంచెము, దాన్ని క్లియర్గా ఎవరు చెప్పాడు? పౌలు భక్తుడు చెప్పాడు. దాన్ని విడమర్చి నేను ఇంకా క్లియర్గా మీకు అట్టుపండు వచ్చి నోట్లో పెడుతున్నాను. హల్లెలూయా. ఐఎమ్ వెరీ క్లియర్లీ యూనో దిస్ ఈస్ అ ప్రాఫిటిక్ మెసేజ్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది జరిగి తీరుతుంది. హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్ యు దిస్ విల్ హ్యాపెన్. కానీ ఇది దేవుడు రాజులకు ఇవ్వలే, అవునా, తెలివైన వాళ్ళకి ఇవ్వలే, అవునా, ఎన్నుకొనబడ్డ మీకు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకు? ఆయన మహిమ కోసం. సో దట్ యు విల్ బి గ్లోరిఫైడ్. యు విల్ బి గ్లోరిఫైడ్. సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆఫ్ విజిటేషన్. సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆఫ్ విజిటేషన్. ఎందుకంటే హీస్ గోయింగ్ టు చేంజ్ ద ఫౌండేషన్స్. పునాదులు మారిపోతున్నాయంటే ఈ భూమి పునాదులు, అవునా అంటాడు, కీర్తనలో ఉంటుంది, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు? గాడ్ ఈజ్ చేంజింగ్ ద ఫౌండేషన్. ఇందాక నేను చెప్పిన ఎంతమందికి అర్థమైందండి? యు అండర్స్టూడ్ దిస్? ఎందుకు చెట్లు కొండలు తప్పలు కొడుతున్నాయో అంటే ఏషియా ప్రవచించాడు అనమాట. అవునా? ఇంత గొప్ప తలంపుని, అవునా, అంటే ఇంత గొప్పది దేవుని చిత్తమా? శత్రువులందరూ ఆఖరి శత్రువైన వ్యాధి, లేమి, అప్పులు, బాధ, కష్టములు, తాగుబోతనము, అవునా, డైవర్స్, అన్నిటికంటే భయంకరమైన శత్రువైన మరణం కూడా పాదాల కిందకు వచ్చేసేది. అంతటి తలంపులు దేవుడు మానవుడు పట్ల కలిగి ఉన్నాడా అని విడుదల చేస్తాడనమాట దేవుడు. అది విడుదల చేసి ఉంచుతాడా లేకపోతే నెరవేరుస్తాడా? ఎలాగ వర్షం ఉంది, ఎలాగ విత్తనం మొలిచేటట్టు చేస్తుందో అలాగే దేవుని వాక్యము ఉంటుందండి. అంటే ఈ ప్రవచనాత్మకమైన మెసేజ్లన్నీ 100% నెరవేరాల్సిందే. హల్లెలూయా.
అవును, అందుకే మనం రాసుకోమంటున్నాను. ఈ మెసేజ్ మర్చిపోకూడదు. యు షుడెంట్ ఫర్గెట్. ఇది మర్చిపోయే మెసేజా? యుగ యుగం ఉండిపోతుంది అంట అక్కడ చెప్తున్నాడు. హల్లెలూయా. తరతరములకి ఖ్యాతి ఏంటంటే ముగింపు వేరు, మధ్యలో సీన్ వేరు, క్లైమాక్స్. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఏది బాగుంటుంది? వీఆర్ ఇన్ ద క్లైమాక్స్ సీన్. హల్లెలూయా. అవునా? హీరో యొక్క అసలైన పవర్ కనపడుతుంది బయట. హల్లెలూయా. క్రైస్తవుల యొక్క సామర్థ్యము రాజులు మట్టి నాకేటంతగా కనపడుతుంది. హల్లెలూయా. నీ పాద ధూళి ఎవరిదంట? మట్టి కాదు. ఎవరి పాద ధూళి? హల్లెలూయా. అవునా? ఎందుకంటే నీ బాడీ అంతా మహిమ, నీ పాదాల కింద శత్రువులు ఉంటారు కదా, నువ్వు మట్టిలో తాగితే ఆ మట్టి తింటే చాలు, అతనిలో ఎయిడ్స్ పోతుంది. హల్లెలూయా. అతనిలో క్యాన్సర్ పోతుంది. ద పవర్ ఆఫ్ సాల్వేషన్ ఇస్ టూ బిగ్, టూ గ్లోరియస్. ఐజాయా 54:11-15. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును. ఏంటి? నీలాంజనములు. నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును. నీ కట్టడమును కట్టుదును. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉంటుందంటే, ఐ విల్ లే ద స్టోన్స్ విత్ ఫెయిర్ కలర్స్ అండ్ లే ద ఫౌండేషన్ విత్ సాఫైర్స్. లే ద ఫౌండేషన్ విత్ సాఫైర్స్. ఈ సాఫైర్ స్టోన్ అంటే ఏంటి? ఇది యాక్చువల్గా ఈ సాఫైర్ స్టోన్ అంటే ఏంటంటే, ఇది పునాదిగా వేస్తారంట దేవుడు. అవునా? అక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఏం చెప్తాడంటే, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక యున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును. నీలములతో నీ పునాదులను అంటే ఏంటి? ఇంతకాలము పునాదులు ఏమైపోయాయి? పాడైపోయాయి. అవునా? పునాదులన్నీ పాడైపోయాయి అంట. ద ఫౌండేషన్ ఆఫ్ ద ఎర్త్ వాజ్ డిస్ట్రాయిడ్. అందుకే ఈ పునాదులను మళ్ళా తిరిగి మారిస్తే భూమి మారిపోతుందంట. హల్లెలూయా. ద ఎర్త్ విల్ బి చేంజ్డ్. వన్స్ ద ఫౌండేషన్స్ ఆర్ చేంజ్డ్, ద ఎర్త్ విల్ బి చేంజ్డ్. అందుకే దేవుడు దాని పునాదులను దేంతో మారుస్తున్నాడంట? నీలములతో. సరే, ఎందుకు నీలములు? లెట్ us see this. అవునా? ఇక్కడ ఈ నీలానికి దేవునికి కనెక్షన్ ఏంటి? లెట్ us see. నేను నీలాంజనములతో నీ కట్టడను కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. రైట్. ఇప్పుడు ఈ నీలములు అనేది ఎక్కడ కనబడుతుందో మనం చూద్దాం. ప్రకటన గ్రంథానికి రండి. 21:19. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైఢూర్యము. ఓకే, రెండవది ఏంటమ్మా? నీలము. నీలము. రైట్. ఇది ఇంకొక చోట ఎక్కడ ఉంటుందంటే, ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క పాదముల కింద ఉండే రాయి ఏంటో తెలుసా? నీలం అన్నమాట. ద సాఫైర్ స్టోన్. అవునా? బ్లూ అంటే ఏంటో తెలుసా? నీలము అంటే ఏంటో తెలుసా? బ్లూ సింబలైజెస్ అథారిటీ. నీలపు రంగు దేనికి చిహ్నమో తెలుసా? అధికారానికి చిహ్నం. యూనో, పాత నిబంధనలో మనం చూస్తే, అవునా, ఆ యాజకుడు ఏ బట్టలు వేసుకుంటాడో తెలుసా? నీలము. అహరోను బట్టలు మీరు చూస్తే నీలపు రాయి. అవునా? నీలపు. అక్కడ ప్రవక్త కూడా చెప్తాడు, నీవు నీలముతో కూడినటువంటి బట్టలను తయారు చేయి అహరోను కోసము. ఎందుకు? అథారిటీ అన్నమాట, అధికారం, అనాయింటింగ్. అవునా? అభిషేకము కాడిని వెలుకొడతాడు. అందుకనే నీలపు రాయి అంటే ఏంటి? అధికారం అన్నమాట, అథారిటీ. కమ్ హియర్, రీడ్ నౌ. నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. హల్లెలూయా. చూసారా? అంటే విశ్రాంతి కావాలంటే ముందు ఈ రాళ్ళన్నీ కాదు, ఈ రాళ్ళన్నీ మారుతున్నాం అంటే ఈ రాళ్ళు కాదు. ఇదేంటి? ఇదంతానే ఈ రాళ్ళు దేంతో సమానము? మెసేజెస్తో సమానం. హల్లెలూయా. ఇప్పుడు మీకు వేస్తున్న పునాదులు దేంతో వేస్తున్నామో తెలుసా? నీలము. ఇప్పుడు ఈ దర్శనం దేంతో సమానమైంది? నీలముతో. హల్లెలూయా. ప్రశస్తమైన మణులతో, మాణిక్యాలతో కడుతున్నాడంట. అవునా? ఇదంతా ఏంటి? అన్నీ నీకు ఉపదేశములు ఇస్తాడంట. ఎప్పుడైతే ఉపదేశములు నీ వింటావో నీకేమొస్తుందంట? నీ పిల్లలకు అధికమైన విశ్రాంతి. హల్లెలూయా. ఎక్స్ట్రా ఆర్డినరీ పీస్. ఎప్పుడు వస్తుంది అధికమైన విశ్రాంతి? ఎప్పుడు వస్తుందండి? శత్రువులందరూ
పాదముల కింద ఉన్నప్పుడు. హల్లెలూయా. చదువు 14 అండ్ క్లోజ్. నీవు నీతి గల దానివై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కర్లేదు, బాధించు వారు నీకు దూరముగా ఉందురు. హల్లెలూయా. ఏంటండి? బాధించేవారు నీకు దూరముగా, ఎంత దూరముగా ఉంటారు? నీకు అందనంత కిందకు ఉంటారు కాళ్ళకి. హల్లెలూయా. నీ కాళ్ళ కింద ఎక్కడో కింద ఉంటారు అనమాట. దే విల్ బి టూ లో. బాధ అంటే ఎప్పుడైతే దేవుడు పునాదులు తిరిగి ఈ వర్తమానాలతో కడుతున్నాడో, నిన్ను బాధించేవాడు ఎక్కడ ఉంటాడంట? ఫార్ ఫ్రమ్ ఆపరేషన్. అంటే వ్యాధి కానీ, లేమి కానీ, బాధ కానీ నీకు తగలడానికి వీల్లేదు. చదువు. నీవు భయపడనక్కర్లేదు, బాధించు వారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. హల్లెలూయా. ఏంటండి భీతి ఎలా ఉంటదంట? ఇంత గొప్ప తలంపులు దేవుడు సంఘానికి ఇచ్చాడు. హల్లెలూయా. సచ్ ఎ గ్రేట్ థాట్స్. చూసారా? కాబట్టి ఈ దర్శన కాలాన్ని విడవకుండా ఏం చేయాలా? ప్రార్థించాలా. నీ జీవితంలో ఎప్పుడు ప్రార్థించాలని రీతిగా ప్రార్థించాలండి. హల్లెలూయా. అవునా? ప్రే దట్ యు హావ్ నెవర్ ఫాట్ బిఫోర్. ఎన్నడూ కష్టపడినంత కష్టపడాలి నువ్వు ప్రార్థనలో ఈ టైం. అవునా? ఆ గుడ్డివాడు ఎలా అడుగుతున్నాడు? ఈ టైం పోతే నాకు మళ్ళీ దొరకదు అన్నంత గట్టిగా అరుస్తున్నాడా లేదా? ఈ షౌటింగ్. ఆ స్త్రీ చూడండి తగ్గించుకుంది. ఏమన్నారు? నువ్వు కుక్కను, పిల్లను, నాకు అనవసరం. ఆ బల నుంచి పడిపోయిన రొట్లు కూడా నేను తింటాను, కానీ నా కుమార్తె నువ్వు స్వస్థపరచాలి. అమ్మా నీ విశ్వాసము గొప్పదే, వెళ్ళిపో అని వెంటనే అడిగి ఇంటికి వెళ్ళేటప్పటికి అదే గడిలో ఏమవుతుందంటే ఆమెలో దయ్యము వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఫెయిత్. అవునా? ఫెయిత్. ఈ గడియను పోనివ్వకూడదు. అవునా? ఈ క్లైమాక్స్ మహిమ, ఈ పునాదులను మార్చే మొట్టమొదటి వర్తమానము దేవుడు మన సంఘానికి ఇచ్చాడు. హల్లెలూయా. డిడ్ యు సీ దిస్ రెవల్యూషన్స్? గాడ్ వాస్ టెల్లింగ్ మీ, ప్రభువా యోబు అయిపోయింది, అన్నీ అయిపోయింది, దీని గురించి ఈ దర్శనం గురించి ఇంకా అక్కడ ఏం చదవను అంటే, ఏషియా నేను నీకు దర్శనం గురించి చెప్తానని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. సో గాడ్ వాస్ టీచింగ్ మీ గ్లోరియస్ థింగ్స్ ఫ్రమ్ ఐజియా. నా ప్రవక్త గురించి ఎన్ని ప్రవచించాడు. మై ప్రాఫెట్ హస్ ప్రాఫెసైడ్ ఆల్ దిస్ థింగ్స్. ఇవన్నీ కూడా నా ప్రవక్త ప్రవచించాడు. ఇప్పుడు దాన్ని నువ్వు ప్రవచించు, నేను నెరవేరుస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. యూనో గాడ్ ఈస్ టెల్లింగ్ యు టు ప్రొఫెసై. ఇప్పుడు మీరు కూడా ప్రవచించాలి దీన్ని. అవునా? షుడ్ క్లెయిమ్ ఇట్, పొసెస్ ఇట్. అందుకే అంటున్నాడు సంగీతనాదము చేయండి, మనం విడిపింపబడి లోకాన్ని విడిపించి ఇంకా విడిపిస్తాము సృష్టిని. హల్లెలూయా. ఇప్పుడు ఈ బోధల ద్వారా ఏమయ్యాయో తెలుసా? నీ పునాదులు మారిపోయాయండి. హల్లెలూయా. దీస్ ఆర్ చేంజింగ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద చర్చ్. అందుకే దేవుడు కొత్త రాజ్యము, కొత్త రథం ఇస్తున్నాడు. రథం అంటే ఏంటో తెలుసా? చారియట్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ హానర్, ఘనత. ఎ సింబల్ ఆఫ్ ఎక్స్ట్రా ఆర్డినరీ హానర్. అవునా? ఇట్ రిజంబుల్స్ చారియట్. అవునా? సో ఇంత ఘనత రావాలంటే ఇంత గొప్ప దర్శనము నెరవేరితేనే అంత గొప్ప ఘనత వస్తుంది. హల్లెలూయా. అవునా? మీరందరూ చెప్తున్నాను కదా, మీరందరూ అవునా? ఆదాము, అవ్వ, తర్వాత వీళ్ళు హానోకు వెళ్ళిపోయాడు. మనం అది వేరే. అవునా? పైకి వెళ్ళిపోవడం ఒక ఎత్తు, మొత్తం అన్ని తొక్కేళ్ళడం ఒక ఎత్తు. హల్లెలూయా. అవునా? ఏలియా వెళ్ళిపోయాడు పైకి. అవునా? ఎందుకు? జెజబెల్ చంపేస్తాను భయపడిపోయి వెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయి బాబా చంపేస్తాను అంటున్నాడు. మనం అలా కాదు, అందరిని తొక్కి ఎవడ లేడా అంత బాగుందా ఇప్పుడు వెళ్తాం తండ్రి దగ్గరికి అనాలి. హల్లెలూయా. We will go with power and authority. అందుకే అంటాడు ఈ పరలోక రాజ్యములో అల్పుడైన వాడు వీళ్ళందరికంటే గొప్పోడు. హానోక్ కంటే కూడా గొప్పోడు నువ్వు. హల్లెలూయా. హానోకు మరణాన్ని తప్పించుకొని పారిపోయాడు, కానీ నువ్వు మరణాన్ని జయించి తొక్కి వెళ్తున్నావు పైకి. హల్లెలూయా. యు ఆర్ నాట్ గోయింగ్ డిఫీటెడ్. పక్కన వాళ్ళు చెప్పు, నీవు హానోక్ కంటే గొప్పోడు అని చెప్పు. హల్లెలూయా. యు ఆర్ గ్రేటర్ దెన్ ఈనోక్. I'm telling you, this is no ordinary sermon. Hallelujah. This is no ordinary sermon. వినిగల వాడు గ్రహించుకున్న గాక. ఎంతమంది గ్రహించుకున్న ఈరోజు మెసేజ్? కెన్ ఎనీథింగ్ బి బెటర్ దాన్ దిస్? ఇంకా ఏదైనా సరే దీనికంటే గొప్పగా ఉండగలదా? లుక్ అట్ దట్. అందుకనే వినుచున్న మీ చెవులు ధన్యములు. హల్లెలూయా. దేవుడు రాశాడు అనమాట, వీళ్ళందరూ ప్రవక్త, మోషే, అవునా ఏలి అందరూ ఉంటారు. లాస్ట్ లో 50,000 మంది ఉంటారు. నా అత్యధికమైన తలంపులు వీళ్ళకి బయలుపరిచి, వీళ్ళ ద్వారా సంఘ పునాదులు మార్చి, సంఘము ద్వారా లోక పునాదులు మార్చి, లోకాన్ని మార్చి, సృష్టిని దాని దాస్యము నుంచి నేను ఎప్పుడైతే శపించానో ఆ శాపం నుంచి వీళ్ళు విడిపిస్తారు. హల్లెలూయా. Did you see that? ఎంతమందికి అర్థమైంది?
How many of you understood the mystery of this? నజరేయుడైన యేసయ్య, అవును ప్రభు, అద్భుతాలు చేయవాడివి. అవును, ఎవరి రిపోర్ట్లు అయితే ఇంకా నార్మల్ రాలేదో, నజరేయుడైన యేసయ్య ఆ రిపోర్ట్లను నార్మల్ తీసుకురండి. ఆ క్యాన్సర్ రిపోర్ట్లను, ఆ ఎయిడ్స్ రిపోర్ట్లను, ఆ మరణకరమైన వ్యాధి హెపటైటిస్ లార్డ్, ఇంకా ఇన్క్యూరబుల్ డిసీజెస్, నొప్పులు, వేదన, అవయవాలు పాడైపోయాయా, లివర్, కిడ్నీలు, గుండె, ఏ అవయవమైతే పాడైపోయిందో అవయవాలను ముట్టి పరిపూర్ణంగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. హీల్ దర్ బాడీస్ కంప్లీట్లీ అండ్ మేక్ దెమ్ హోల్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. పరిపూర్ణముగా వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అవును ప్రభు, ఐగుప్తీయులను ఎలాగైతే సంపూర్ణంగా నీవు విడిపించావో, ఎస్, క్యాన్సర్, ఎయిడ్స్, ట్యూబర్క్యులోసిస్, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, ఎముకలు, ఆర్థరైటిస్, రుమటైటిస్, హెడేక్స్, ఎవ్రీ సిక్నెస్ అవుట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నజరేయుడైన యేసయ్య నీ బిడ్డలను ముట్టి పరిపూర్ణంగా స్వస్థపరచండి. ఎంతమందికి అప్పులు ఉన్నాయో లార్డ్, అప్పులను తీసివేయండి లార్డ్. క్లియర్ దోస్ డెబ్ట్స్ ఫ్రమ్ టుడే. బ్రేక్ దోస్ డెబ్ట్స్ లార్డ్. గివ్ దెమ్ మోర్ దెన్ దే వాంట్ బికాజ్ దే ఆర్ యువర్ పీపుల్ మై లార్డ్. సెట్ దెమ్ ఫ్రీ ఫ్రమ్ దోస్ ఆ చాలని జీతము నుంచి. గివ్ దెమ్ మిరాక్యులస్ మనీ, సూపర్ న్యాచురల్ మనీ ఇంటూ దెర్ హౌసెస్ లార్డ్. అవును ప్రభు, లక్షలు వచ్చి అద్భుతముగా వారి ఇంట్లో పడినట్టు అద్భుతాలు చేయండి. గివ్ దెమ్ లాక్స్ మిరాక్యులస్లీ. బ్రేక్ ఎవ్రీ డెత్ అండ్ సెట్ దెమ్ ఫ్రీ ఫ్రమ్ ద బాండేజ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. అవును ప్రభు, సొంత గృహము లేని వారికి సొంత ఇల్లు దయచేయండి. భర్తల యొక్క దురలవాట్లను తీసివేయండి. అద్భుతముగా మీరు ఈ సంఘాన్ని ఆశీర్వదించండి. అవును అవును, ఈ సంఘం మహిమను చూడడానికి అనేక మంది దేశముల నుంచి వచ్చి రావాలా. అవును ప్రభు, ఆ రీతిగా ఎవరైతే ఇంకా నమ్మట్లేదో వారిలో అద్భుతాన్ని చేసి వారి విశ్వాసాన్ని పెంచండి. లార్డ్, హీల్ దెమ్ అండ్ డెలివర్ దెమ్. అవును, ఈ ఆవరణంలో ఉన్న ఏ ఒక్కరిని మీరు విడిచిపెట్టద్దు. నజరేయుడైన యేసయ్య వారి పట్టణానికి వెలుగుగా రాజుల వలె వారిని ఆశీర్వదించండి. అవును, వారి మనస్సును దయచేయండి. శరీరంలో ప్రతి నొప్పిని బట్టి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. హీల్ దెమ్ అండ్ డెలివర్ దెమ్ అండ్ బ్లెస్ దెమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరం 3 సార్లు ఆమేన్ అనండి.